డైరెక్ట్‌గా పాయింట్ మాట్లాడేసుకుందాం. ఈ విషయం గనక మనం నేర్చుకోకపోతే, మనం చాలా సమస్యలు కొని తెచ్చుకుంటాం. నిప్పులో చేయి పెడితే ఎలా అయితే కాలుతుందో, అలాగే ఎదుటివారి యొక్క ఆరా స్పేసెస్‌ని గౌరవించటం రాకపోతే, ఆ స్పేసెస్‌లో రాంగ్ వేలో, రాంగ్ టైంలో ఇంటరాక్ట్ అయితే, మనం వెంటనే సఫర్ అవుతాం. అందుకే ఎదుటివారి యొక్క ఆరా స్పేస్‌ని రెస్పెక్ట్ చేయడం మనం నేర్చుకోవాలి. ఆరా స్పేస్ అంటే ఏంటంటే, శరీరం చుట్టూ ఆవరించి ఉండేటువంటి ఒక శక్తి క్షేత్రం, శక్తి వలయం. ఆ శక్తి వలయంలోకి మనం ఎలా పడితే అలా ఇంటరాక్ట్ అవ్వకూడదు వితౌట్ దిర్ పర్మిషన్. ఆ స్పేస్‌లోకి మనం ఎంటర్ అవుతున్నామంటే, అక్కడ వారి యొక్క పర్మిషన్ మనకి ఖచ్చితంగా ఉండాలి. పర్మిషన్ అంటే నోటితో అడగాల్సింది కాదు. మనం ఎనర్జీని అర్థం చేసుకొని బిహేవ్ చేయాల్సింది. అందుకే టెంపుల్స్, సాధన జరిగేటువంటి ప్రదేశాలు, లేదా నదీ ప్రవాహానికి సంబంధించినటువంటి ప్రదేశాలు, లేదా కరెంట్‌కి సంబంధించినటువంటి ప్రదేశాల దగ్గర ప్రవేశ నిషిద్ధం, నో ఎంట్రీ లేదా ప్రికాషన్స్ రాసిపెట్టుంటాయి. ఇట్స్ ఫర్ ద ప్రొటెక్షన్, నాట్ ఫర్ ద రిస్ట్రిక్షన్. అది మనల్ని రిస్ట్రిక్ట్ చేయట్లేదు. మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఎట్ ద సేమ్ టైమ్ అక్కడుండేటువంటి శక్తిని కూడా కాపాడుతుంది. ఇది మనం అర్థం చేసుకోకుండా రాంగ్ వేలో ఇంటరాక్ట్ అయ్యామనుకోండి, ఫోర్స్‌ఫుల్లీ ఇంటరాక్ట్ అయ్యామనుకోండి, వెంటనే రియాక్షన్ ఉంటుంది. నిప్పుతో ఎలా బిహేవ్ చేయాలో అలాగే బిహేవ్ చేయాలి. సో, నిప్పు దగ్గరికెళ్ళి మనకి నచ్చినట్టుగా మనం ఉండకూడదు. ఉండకూడదా? ఎందుకు ఉండకూడదు? అంటే కుదరదు. అక్కడ ఆ నేచర్‌ని అర్థం చేసుకొని, ఆ నేచర్‌కి తగ్గట్టుగా బిహేవ్ చేయడమే సెన్సిటివిటీ, కామన్ సెన్స్, జ్ఞానం.